చేశారు. భవానీపురం అవుట్ ఏజెన్సీలోని ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్లో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ ట్రస్టీ తొండపు హనుమంతరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్లో నైపుణ్యం పొందాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్యాభ్యాసంలోనూ విలువలతో కూడిన నైపుణ్యాలను విద్యార్థులు అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో కంప్యూటర్ పరిజ్ఞానంలో నైపుణ్యంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోగలరని ఆయన తెలియజేశారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్లో 10 రోజుల పాటు కంప్యూటర్ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణనిచ్చామన్నారు. సుమారు 140 మంది విద్యార్థులు శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందారని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యతలను పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ట్రస్ట్ ఈ విలేజ్లో 150 మంది పిల్లలు కలిసి చదువుకుంటున్నారు. అనేక చోట్ల నుంచి వచ్చి వీళ్ళు అనాథలైన పిల్లలకి ఈ ట్రస్ట్ చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వారు ఉండటానికి జరుగుతుంటే ఈ కంప్యూటర్ స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది కొత్తగా ఏర్పాటు చేయటం, దానికి దుర్గాప్రసాద్ వేదశ్రీ అకాడమీ అయిన డైరెక్టర్ అయిన దుర్గాప్రసాద్ కంప్యూటర్ స్కిల్స్ని అలాగే లైఫ్ స్కిల్స్ని కూడా ప్రోగ్రామ్ ఇవ్వటం మాకు చాలా తృప్తికరంగా ఉంది, సంతోషదాయకంగా ఉంది. మోడర్న్ లైఫ్లో ఎంత చదువుకున్నా కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే అసలు జీవితం ఒక రోజు కూడా గడవని పరిస్థితిలో ఖర్చు లేకుండా ఇటువంటి పిల్లలకి వేదశ్రీ అకాడమీ వాళ్ళు చేసే ఏర్పాటు చాలా సంతోషపడదగ్గది. ఈ 11 రోజులు ఇచ్చిన స్కీమ్కి తేలిగ్గా బయట వాళ్ళు ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది వారు ఉచితంగా చేసి ఈ పిల్లలకి ఎంతో సహాయకారిగా చేయగలిగారు. దాంతోపాటు లైఫ్ స్కిల్స్ కూడా చెప్పటం, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, సొసైటీలో ఉండవలసిన పద్ధతులు చెప్పటం అనేది వాళ్ళ జీవన విధానాన్ని చక్రం మార్గంలో ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నాకు సంతోషంగా ఉంది. ఈ ఆర్గనైజేషన్ ట్రస్టీగా నేను ఆ ఏర్పాటుకి నాకు కూడా ఇది జరగటం, ఈ ట్రస్ట్ ఇది ఎల్లకాలం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను వారిని కూడా కోరదామని అనుకుంటున్నాను. ఈ పిల్లలు ఇప్పుడు నేర్చుకుంది తర్వాత అది కంటిన్యూ చేసి దానికి సంబంధమైన ఇంకా ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా మేము ట్రస్ట్ వాళ్ళని దీనికి ఏర్పాటు చేయడానికి ఆర్గనైజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఒక డ్యూరేషను 11 రోజులు. ఈ 11 రోజుల స్టూడెంట్స్కి మేము ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అట్లాగే లైఫ్ స్కిల్స్ నేర్పించడం జరిగింది. ఈ లైఫ్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ప్రజెంటేషన్ స్కిల్స్, అలాగే ఇండియన్ కమ్యూనిటీస్ అండ్ కల్చర్, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ స్టూడెంట్స్ నేర్పించడం జరిగింది. ఈ 11 రోజులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము కంప్లీషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈరోజు చివరి రోజు ఈ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ బట్టి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి విద్యార్థికి కూడా కంప్యూటర్ శిక్షణ అనేది అవసరము. అంటే అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్ నాలెడ్జ్ కూడా అవసరము. అందుకే మేము వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్లో DCI అనే ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేశాము. డిప్లొమా కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అనే ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి వాళ్ళ రెగ్యులర్ కంప్యూటర్ని యూజ్ చేయటం, అలాగే ఇంటర్నెట్ యూజ్ చేయటం, తర్వాత వాళ్ళు అకాడమిక్స్ కూడా ఈ యొక్క స్కిల్ అనేది బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మేము మా టార్గెట్ 108 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము చేద్దామని పెట్టుకున్నాము. దాంట్లో మొట్టమొదటి ప్రోగ్రాము ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్లో మొదలుపెట్టాము. ఇక నెక్స్ట్ మేము సొసైటీ